ఓం నమో వెంకటేశాయ. గోపజాతి ప్రతిచ్ఛన్నా తాపజాత ప్రతిస్విన్నా గోవింద గోవింద. వనజాయత నేత్రసుందరం వనజాతాద్యభయం భయాపహం వనదోష నివారణోద్యతం వనజాతాభరణం నమామ్యహం అని వనభూమిగ నవపల్లవ నివహాభృత అటనోద్యతుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాంతతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. కాళీయమర్దనం పూర్తయింది. ఆ రోజు రాత్రి గోకులమంతా కూడా యమునా తీరంలో నివాసం ఉంటే వచ్చిన కార్చిచ్చుని తాగటం కూడా దావాగ్నిపానం కూడా పూర్తయిపోయింది. అంతా మళ్ళీ తిరిగి ప్రయాణమయ్యారు మర్నాడు తెల్లవాలేసరికి అనే విషయంతో అష్టాదశాధ్యాయాన్ని 18వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. అథ కృష్ణ పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానోన్యవిశత్ వ్రజం గోకులమండితం. అథ మంగళకరంగా ఈ 2 కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత కాళీయ మర్దనం అలాగే దావాగ్నిపానం అనే 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు జ్ఞాతిభిః పరివృతః జ్ఞాతులందరితోనూ నందుడు వీళ్ళందరితోనూ కలిసి ముదితాత్మభిః వాళ్ళందరూ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ ఉండగా అనుగీయమాన వాళ్ళందరూ స్తుతుల మీద స్తుతులు చేస్తూ ఉండగా న్యవిశద్ వ్రజం గోకులమండితం మళ్ళీ ఆవుల్ని తోడుకొని ఆ రోజు పగలే గోకులానికి వచ్చేశారు. మామూలుగా అయితే పగలు ఆవులను తోలుకుని బృందావనానికి వెళ్ళేవారు. ఈరోజు రాత్రల్లా యమునా తీరంలో ఉన్నారు కదా, అందుకని ఆవులను తోలుకుని ఇంటికే వచ్చేశారు. బహుశా ఆ రోజు ఇంకెవ్వరూ మళ్ళీ బృందావనానికి వెళ్ళినట్టు లేరు. అథ కృష్ణ పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానోన్యవిశద్ వ్రజం గోకులమండితం. వ్రజే విక్రీడతోరేవం గోపాలఛద్మమాయయా గ్రీష్మో నామర్తురభవత్ నాతిప్రేయాంఛరీరిణాం. అలాగే వీళ్ళు ఆటలాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. వ్రజే విక్రీడతోరేవం బలరామకృష్ణులు మిగతా గోపాలకులు అందరూ ఆటలాడుతున్నారు, చక్కగా ఆటలాడుకుంటూ పెరుగుతున్నారు. అందులోనూ బలరామకృష్ణులు ఇద్దరూ గోపాలఛద్మమాయయా గోపాలనం అనేటువంటి మిష మీద తమ మాయాశక్తులను వాడి గోపాలకులుగా అందరికీ కనిపిస్తూ పెరుగుతున్నట్లుగా అందరికీ కనిపిస్తున్నారు, ఆడుకుంటున్నట్లుగా అందరికీ కనిపిస్తున్నారు. ఇలా వీళ్ళు ఆడుకుంటూ ఉండగా గ్రీష్మో నామ ఋతురభవత్. గ్రీష్మ అంటే వేసవికాలం అనేటువంటి ఋతువు వచ్చింది. గ్రీష్మో నామ గ్రీష్మ ఋతువు వచ్చింది. జ్యేష్ఠం ఆషాఢమాసం ఈ రెండింటికి గ్రీష్మ ఋతువు అని పేరు కదా. ఆ గ్రీష్మ ఋతువు వచ్చింది. ఇది సామాన్యంగా నాతిప్రేయాంఛరీరిణాం చాలామందికి లేదా అందరికీ కూడా ఎక్కువగా ఇష్టం ఉండదు. ప్రేయానని చెప్పచ్చు, ఇష్టమే. ఎందుకంటే వేసవికాలంలో వచ్చే మామిడి పళ్ళు, మల్లెపూలు ఇలాంటివి అందరికీ ఇష్టమే.
కానీ వేసవికాలంలో వచ్చేటువంటి తాపము లేదా ఎండ, ఆ ఎండ గాలి, వడగాలి ఇవన్నీ ఇష్టం ఉండవు. అందువల్ల సహజంగా ఋతువుల్లో మీకు నచ్చని ఋతువు ఏమిటి, కాలాల్లో మీకు నచ్చని కాలం ఏమిటి అంటే గ్రీష్మ ఋతువు, వేసవి కాలము అని చెప్తారు కదా అందరూ. అందువల్ల నాతి ప్రేయాంచరీరిణం చాలా ఇష్టంగా మాత్రం ఉండదు. అలాంటి కాలం వచ్చింది. వ్రజే విక్రీడతోరేవం గోపాలఛద్మమాయయ గ్రీష్మో నామర్తురభవద్ నాతి ప్రేయాంచరీరిణం. కానీ సచ వృందావన గుణై వసంత ఇవ లక్షిత యత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవ. ఇది మిగతా వాళ్ళకి, కానీ బృందావనంలో ఉన్న వాళ్ళకి మాత్రం అలా లేదు. ఇది వేసవి కాలంలా లేదు. బృందావనంలో ఉన్న వాళ్ళకి వసంతకాలంలాగా ఉంది. వసంతకాలం అందరికీ ఇష్టం, ఎందుకంటే చిగుళ్ళు వస్తాయి, మంచి పూలు వస్తాయి, చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది అని చాలామందికి వసంతకాలం అంటే ఇష్టం. కవులకైతే వసంతకాలం అంటే ప్రాణం. అలాంటి వసంతకాలంలాగా ఈ బృందావనం ఉంది. సతు బృందావన గుణై వసంత ఇవ లక్షిత. ఈ పిల్లలకు కానీ, పిల్లలతో పాటు ఉండే పెద్దలకు కానీ ఈ బృందావనంలో ఉండేటువంటి కొన్ని విశేషాల వలన వసంతకాలంలాగా అనిపించింది. బృందావనంలో ఉండేటువంటి విశేషాల్లో అతి ప్రధానమైన విశేషం ఏంటి? యత్రాస్తే భగవాన్ సాక్షాత్. ఆ భగవంతుడే సాక్షాత్తుగా ఉన్నాడు. భగవంతుడే సాక్షాత్తుగా దిగి వచ్చి అక్కడ నివాసం ఉంటున్నాడు. అది చాలదా? భగవంతుడు ఉన్న చోట హాయిగా ఉంటుంది కదా. అందులోనూ రామేణ సహ కేశవ. బలరాముడి రూపంలోనూ అలాగే తన రూపంలోనూ 2 రూపాల్లోనూ వచ్చి ఆయనే 2 రూపాల్లో ఆయనే దిగి వచ్చి అక్కడే నివాసం ఉంటుంటే చక్కగా ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి ప్రధానమైన కారణం ఇది. భగవంతుడు సాక్షాత్తుగా వచ్చున్నాడు, అందులోనూ 2 రూపాల్లో నివాసం ఉంటున్నాడు. దాంతో ఈ వేసవికాలం కూడా వసంతకాలంలాగా ఆహ్లాదకరంగా అక్కడున్న వాళ్ళకి మారిపోయింది. సచ వృందావన గుణైర్ వసంత ఇవ లక్షిత యత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవ. యత్ర నిర్జర నిర్హ్రాద నివృత్త స్వనఝిల్లికం శశ్వత్తచ్చీకరర్జీష ద్రుమ మండల మండితం. ఆ బృందావనంలో చాలా గుణాలు ఉన్నాయి, చాలా విశేషాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఏమేమిటి అంటే నిర్జర నిర్హ్రాద నివృత్త స్వనఝిల్లికం. మామూలుగా అయితే వేసవికాలం వచ్చేసరికి నీళ్లు తగ్గిపోతాయి. నీళ్లు తగ్గిపోయి అడుగంటిపోయి ఆ అడుగంటిన నీళ్ళలో చిన్న చిన్న కీటాలేవో ఉండి అవి విచిత్రమైన శబ్దాలు చేస్తాయి. ఏవో అంటారు వాటిని, ఝిల్లిక అని వాటికి సంస్కృతంలో పేరు. ఆ ఝిల్లికాలు విపరీతంగా శబ్దం చేస్తాయి. ఆ శబ్దం వినలేం. వేసవికాలంలో ఉండేటువంటి ఆ శబ్దం కర్ణ కఠోరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం యమునా నది చక్కగా పారుతోంది. పారటం మాత్రమే కాదు, ఆ బృందావనగిరి నుంచి కాస్తంత జాలు వారుతోంది. లేదా ఆ బృందావనగిరి ప్రాంతం కాబట్టి, కొంచెం కొండ ప్రాంతం కాబట్టి ఇలా సెలయేరులాగా పారుతోంది. సెలయేరుగా పారటం వలన ఆ సెలయేరుగా పారుతున్న యమునా నది శబ్దంలో వీటి శబ్దాలు అసలు వినిపించటం లేదు. నీళ్ళు అడుగంటలేదు. నీళ్ళు అడుగంటకపోయినా ఇవేమైనా కాస్త శబ్దాలు చేద్దాము అని అనుకున్నా నీరు పారుతున్నటువంటి ఆ శబ్దంతో వీటి శబ్దాలు వినిపించటం లేదు. నిర్జర నిర్హ్రాద నివృత్త స్వన ఝిల్లికం. నిర్జరం సెలయేరు, నిర్హ్రాదం దాని యొక్క శబ్దంతోనే ఈ ఝిల్లికాలు శబ్దాలు చేసేటువంటి ఈ పురుగులు, ఆ పురుగుల తాలూకు స్వనం శబ్దం అనేది నివృత్తం, వినిపించటం లేదు. కాబట్టి నీరు చక్కగా పారుతోంది. పారటం కూడా సెలయేరులాగా కొంచెం పైనుంచి కిందకి పారుతోంది. సెలయేరుగా పైనుంచి కిందకు పారుతూ ఉంటే, బండరాళ్ళ మీద నుంచి సెలయేరులా పారుతూ ఉంటే నీరు చక్కగా అక్కడక్కడ బిందువుల్లాగా బయటికి కూడా రావాలి కదా. సెలయేరు లక్షణమే అది కదా. అది జరుగుతోంది. శశ్వత్తచ్చీకర రుజీష ద్రుమ మండల మండితం. ఎప్పుడు ఆ నీటి తుంపరలు బయటికి ఇలా వెదజల్లుతూ ఉండటం వలన ఆ నీటి తుంపరలు పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి. వేసవి కాలంలో ఉండవలసిన తీరులో ఎండిపోయి లేవు, పచ్చగా ఉన్నాయి. బాగా దట్టంగా అలుముకున్నాయి. పచ్చదనం అంతా కూడా మొత్తం వ్యాపించి ఉంది. చెట్లన్నీ దట్టంగా అలుముకుని ఉన్నాయి. కాబట్టి ద్రుమ మండల మండితం. పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల కింద నీడలు, ఆ నీడల్లో కూడా ఈ నీటి బిందువులు చేరటం, ఈ నీటి బిందువుల వలన కూర్చునే వాళ్ళకి చల్లగా ఉండటం, అలాగే చెట్లకు కూడా నీరు చక్కగా అందటం, ఇలాంటివన్నీ విశేషాలు ఆ బృందావనంలో ఉన్నాయి. యత్ర నిర్జర నిర్హ్రాద నివృత్త స్వనఝిల్లికం శశ్వత్తచ్చీకరర్జీష ద్రుమ మండల మండితం. సరిత్సర ప్రస్రవణోర్మి వాయునా
కల్హార కంజోత్పలరేణుహారిణ న విద్యతే యత్ర వనౌక సాందవ నిరాఘవన్యర్కభవోతి షాద్వలే. ఇంకో విశేషం ఏంటంటే, వేసవికాలం వచ్చిందంటే అడవిలోకి వెళ్ళినా సరే వడగాలి కట్టాలి, వడగాలి తగలాలి. అలాగే వేసవికాలం వచ్చిందంటే అడవిలో ఉండే చెట్లన్నీ కాస్తంత ఎండిపోయి అవి రాచుకుని కార్చిచ్చు పుడుతుంది. సహజంగా చిన్న చిన్న గుట్టల మీద కూడా కార్చిచ్చు పుడుతూనే ఉంటుంది. ఈ రెండు బృందావనానికి మాత్రం వర్తించడం లేదు. ఎలా? సరిత్సర ప్రస్రవణోర్మి వాయున. చక్కటి నది పారుతోందా యమునా నది. యమునా నది జీవనది, అందులోనూ హిమాలయాల నుంచి మంచు కరిగి వచ్చేటువంటి నది కదా. కాబట్టి వేసవికాలం కూడా దానికి ఒక రకమైన నీరు వస్తూనే ఉంటుంది. వేసవికాలంలో పైన మంచు కొండల మీద మంచు కరిగి ఆ కరిగిన నీరు వస్తూనే ఉంటుంది, కాబట్టి ప్రవాహం ఉంటూనే ఉంటుంది. వర్షాకాలంలో చెప్పనక్కర్లేదు, వర్షాలు వస్తే ఆ వర్షాల నీళ్లు కలిసి ఇంకా నీరు పెరుగుతుంది. వేసవికాలంలో కూడా నీరేమీ తరగదు. కాబట్టి సరిత్సర ప్రస్రవణోర్మి వాయున. సరిత్తు చక్కగా పారుతోంది, కాళిందీ నది యమునా నది చక్కగా పారుతోంది. ఆ యమునా నది తాలూకు మడుగులు అక్కడక్కడ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అని చెప్పుకున్నాం ఇంతకుముందే. ఆ మడుగుల మీద నుంచి అలాగే ఈ కాళిందీ నది మీద నుంచి చక్కటి గాలి, చల్లటి గాలి వీచి మొత్తం బృందావనాన్ని చల్లబరిచేసేస్తుంది. సరిత్సర ప్రస్రవణోర్మి వాయున. అది కూడా ఎలాగా? అలలు అలలుగా గాలి వీస్తోంది. అలలు అలలుగా గాలి వీచటం వలన ఎవరో విసినికర్ర పెట్టి విసిరినట్టుగా అలా 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 గాలి అందుతోంది. దీనికి తోడు సువాసన కూడాను. కల్హార కంజోత్పల రేణుహారిణ. అక్కడ తామరపూలు నదిలో, ఆ నది చుట్టూ ఉండేటువంటి ప్రాంతాల్లో నీరు నిలిచిన చోట తామరపూలు చాలా పెరిగినాయి అనుకున్నాం కదా. ఆ తామరపూలు ఏదో తంపర కింద పెరిగితే, వాటి అలాగే కలువ పూలు కూడా బాగా పెరిగితే వాటి మీద నుంచి ఈ గాలి ప్రసరిస్తోంది. వాటి మీద నుంచి ప్రసరిస్తూ వాటిలో ఉండేటువంటి పుప్పొడిని కూడా తీసుకుని బృందావనం అంతా చల్లుతోంది. దాంతో బృందావనం అంతా చల్లగా ఉండటం మాత్రమే కాదు, సువాసనగా కూడా ఉంటుంది. కల్హార కంజోత్పల రేణుహారిణ. దానివల్ల నవిద్యతే యత్ర వనౌకసాందవ. అందువల్ల ఆ బృందావనంలోకి ప్రవేశించిన వారికి ఎవరికి వడగాలి తెలియటం లేదు. వడగాలి ఎలా తెలుస్తుంది? చల్లటి నీటి గాలి, తామర పువ్వుల మీద నుంచి ప్రసరించే చల్లటి నీటి గాలి మంచి వాసనతో వస్తుంటే వడగాలి ఎక్కడి నుంచి తెలుస్తుంది? కాబట్టి వడగాలి లేదు. నిదాఘ వహ్ని. అలాగే ఇంత చల్లటి గాలి, ఇంత చల్లటి నీటి తుంపరలు ఆ వనం మీదకి ప్రసరిస్తూ ఉంటే కార్చిచ్చు ఎక్కడి నుంచి వస్తుంది? ఎండిన కట్టెలు ఉండటమే కష్టం, ఎందుకంటే నీరు తాగిన కొద్దీ చెట్లు పచ్చగా అయిపోతాయి. ఒకవేళ ఏమైనా ఒకటి ఎరా కట్టెలు ఎండినా అవి రాచుకున్నా సరే ఈ తడికి, ఈ తేమకి అవి ఎలా మండుతాయి? కాబట్టి నిదాఘ వహ్న్యర్క భవ. నిదాఘవన్హి అంటే కార్చిచ్చు. వేసవికాలంలో తప్పనిసరిగా మిగతా అడవుల్లో వచ్చేటువంటి కార్చిచ్చు ఈ బృందావనంలో లేదు. అలాగే అర్కభవ, నిదాఘార్కభవ, వేసవికాలంలో సూర్యుడి తాపం వలన వచ్చేటువంటి వేడిగాలి, వడగాలి, అది కూడా అతిశాద్వలే, దాదాపు బురదమయంగా ఉండేటువంటి బృందావనంలో లేదు. ఈ బృందావనం ఆ శ్రీకృష్ణుడు ప్రవేశించటం వలన, ఆ నది పారటం వలన చక్కగా బురదగా ఉందే తప్ప వేసవికాలంలో కూడా ఇదిగా లేదు, ఎండిపోయి లేదు. సరిత్సర ప్రస్రవణోర్మి వాయున కల్హార కంజోత్పల రేణుహారిణ నవిద్యతే యత్ర వనౌకసాందవో నిదాఘ వహ్న్యర్క భవోతి శాద్వలే. అగాధతోయ హ్రదినీ తటోర్మిభిః ద్రవత్పురీష్యా పులినైః సమంతతః నయత్ర చండాంశుకరా విశోల్బణాః భువోరసం శాద్వలితం చ గృహ్ణతే. మిగతా అడవుల్లో అయితే, మిగతా ప్రాంతాల్లో అయితే వేసవికాలంలోని సూర్యుడి కిరణాలు, ఘోరమైనటువంటి కిరణాలు భూమిలోని రసాన్ని పీల్చేసి వాటన్నిటినీ ఎండిపోయేటట్లు చేసేవి. బృందావనంలో చేయలేకపోతున్నాయి. ఎందుకు చేయలేకపోతున్నాయి? అగాధ తోయ హ్రదిని తటోర్మిభిః. అక్కడ పారుతోంది, సెలయేరు పారుతోంది. సహజంగానే వర్షాకాలంలో ఉన్నంత నీరు ఉండదు, అది నిజమే. మంచు కరిగింది ఎంత నీరో అంతే నీరు, ఆ మాట నిజమే. కానీ అక్కడక్కడ మడుగులు ఉన్నాయే, ఆ మడుగుల్లో నీళ్లు నిలిచి ఉన్నాయే. మడుగు అంటే ఏంటి? పైన సమతలంగానే ఉంటుంది, లోపలికి మాత్రం ఇది ఉంటుంది, లోపలికి మాత్రం లోతు ఉంటుంది. అలాంటి దాన్ని మడుగు అంటారు. దానికి సంస్కృతంలో హరదహ అని పేరు.
ఆ మడుగులో నీరు నిలిచినట్లుగా అలాగే ఉంది. ఒకవేళ అందులో నీరు ఏమైనా ఆవిరైపోతే వెంటనే దాన్ని భర్తీ చేయటానికి పైనుంచి వచ్చిన మంచు నీరు అలాగే ఉంది, వస్తూనే ఉంది. కాబట్టి అగాధ తోయ హ్రదిని, ఆ లోతైన మడుగుల్లో నీళ్ళు అలాగే ఉన్నాయి. ఆ నీళ్లతో బృందావనం ఉంది కాబట్టి, నిండిపోయింది కాబట్టి, బృందావనం చుట్టుపక్కల ఆ కాళింది పరివాహక ప్రాంతం మొత్తం ఇలాంటి మడుగులు ఉన్నాయి కాబట్టి నీటికి కొదవలేదు. ఈ గాలికి ఏమవుతుందంటే ఆ మడుగుల్లోంచి కొద్దిగా చిన్న అలలు వస్తున్నాయి. తటోర్మిభి, ఆ అలల వల్ల ద్రవత్ పురీష్యాహ, దాని చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు, ఒక్కొక్క మడుగు చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు బురదమయంగా ఉన్నాయి. ద్రవత్ పురీష్యాహ, దాని బయట ఇసుక తిన్నెలు ఉన్నాయి. పులినై సమంతతః, మొత్తం ఇసుక తిన్నెలున్నాయి. ఇసుక తిన్నెల మధ్యలో అక్కడక్కడ ఈ మడుగులు ఉన్నాయి. ఆ మడుగుల్లో నీళ్ళేమో నిండుగా ఉన్నాయి. మడుగుల్లోని అలలు మడుగు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కూడా బురదగా చేస్తున్నాయి. అవి బురదగా చేయటం వలన ఆ మడుగు చుట్టుపక్కల ఉండేటువంటి ఇసుక తిన్నెలు కూడా చల్లగా ఉన్నాయి. అవి కూడా చల్లగానే ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా వేడెక్కడం లేదు. అందువల్ల చండాంశుకరాహ, వేసవికాలంలో సూర్యుడి యొక్క అంశువులు కిరణాలు చాలా ప్రచండంగా ఉంటాయి. కానీ ఆ చండాంశు యొక్క కిరణాలు కూడా విషోల్బణాహ, మిగతా చోట్లయితే కనుక విషంలాగా తీవ్రంగా తీక్ష్ణంగా ఉంటాయి, పీల్చి పెప్పి చేస్తాయి. నడుస్తూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళలో ఉండే రసాలను పీల్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోయేట్లా చేసేస్తాయి. అలాంటివైనా కూడా భువోరసం శాద్వలితం నగృహతే, భూమి రసాలని ఈ బృందావన ప్రాంతంలో పీల్చలేకపోతున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తడొచ్చేస్తోంది, ఎప్పటికప్పుడు అది చల్లగా మారిపోతుంది. ఈయన 1 గ్రామో లేదా 1 ఔన్సో నీరు తాగేస్తే 2 ఔన్సుల నీళ్ళు అక్కడికి వచ్చేసి దాన్ని భర్తీ చేసేస్తున్నాయి. భర్తీ చేసేసి సూర్యుడి తాపం అనేది బృందావనంలో లేకుండా చేసేస్తున్నాయి. బురద ప్రాంతాలే తప్ప బురద ఎండిపోవటం అనేది లేకుండా చేస్తున్నాయి. అగాధతోయ హ్రదిని తటోర్మిభి ద్రవత్పురీష్యా పులినై సమంతతః నయత్ర చండాంశుకరా విషోల్బణాః భువోరసం శాద్వలితంచ గృహ్ణతే. ఎందుకు వర్ణన చేస్తున్నారో సరిగ్గా అర్థం కావటం లేదు. బృందావనాన్ని ఎందుకు వర్ణన చేయటం? బృందావనం కంటే బృందావనంలో విహరించే శ్రీకృష్ణుడి కదా ఎక్కువ వర్ణించాలి అని అనిపిస్తోంది. కానీ నదుల్ని వాటిని పారనిస్తే, నదుల్ని మురుక్కాలవలుగా చేయకుండా, నదుల్ని వాటి ప్రాంతాలతో వాటిని ఉండనిస్తే అవి మెల్లగా ఇలాగే నీటిని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాటి ఛార్జింగ్ ఏరియాస్ లేదా క్యాచింగ్ ఏరియాస్ నుంచి నీటిని సంపాదించుకుని చుట్టుపక్కల ప్రాంతాలని చల్లగా ఉంచుతాయి. వేసవి కాలంలో కూడా తాపం లేకుండా ఉంచుతాయి అని మనకేమన్నా చెప్పదలిచారో ఏమో. అందువల్ల బృందావన వర్ణనం అనే వ్యాజం పెట్టుకుని వేసవి కాలంలో చల్లగా ఉండాలంటే నదుల్ని సంరక్షించుకోవలసినటువంటి ప్రాధాన్యం అనేదాన్ని చక్కగా చెప్తున్నట్లుగా ఉంది. పోనీలేండి. వనం కుసుమితం శ్రీమత్ నదచిత్ర మృగద్విజం గాయన్ మయూర భ్రమరం కూజత్ కోకిల సారసం. ఎప్పుడైతే నది ఇలా ఉందో, నీటి తాకిడి లేదా నీటి యొక్క లభ్యత అనేది సవ్యంగా ఉందో, అప్పుడు అడవి, దాన్ని ఆశ్రయించుకున్న అడవి చక్కగానే పెరుగుతుంది, చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే గనక అడవికి నీటి లభ్యత అనేది ఉందో అప్పుడు వనం కుసుమితం, ఆ అడవంతా కూడా చక్కగా పూలు పూచి అందంగా ఉంటుంది. శ్రీమత్, దాని శోభని మనం చెప్పలేము. మనం కష్టపడి పూయించిన పూల అందం వేరు, అలా కాకుండా దానంతటదే పెరిగిన అడవి తాలూకు పూత అందం వేరు. శ్రీమత్, దాని అందమే వేరు. శ్రీమత్ అడవి గనక చక్కగా పూలు పోచి అందంగా ఉంటే నద చిత్ర మృగద్విజం, ఎక్కడెక్కడి నుంచో ఏవేవో పక్షులు వచ్చి చేరతాయి. ఆ వచ్చిన పక్షులు చక్కగా శబ్దాలు చేస్తాయి, చిత్రంగా శబ్దాలు చేస్తాయి. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో జంతువులు వచ్చి చేరతాయి, ఆ జంతువులు కూడా రకరకాల శబ్దాలు చేస్తాయి. నద చిత్ర మృగ ద్విజం, చిత్రంగా శబ్దాలు చేసేటువంటి మృగాలు అలాగే పక్షులు, లేదా శబ్దాలు చేసేటువంటి చిత్రమైన మృగాలు పక్షులు, ఇవన్నీ కూడా అక్కడికి చేరి వాటి శబ్దాలు చేస్తూ ఉంటాయి. దాంతో చెవులకు కూడా చాలా ఇంపుగా ఉంటుంది. పూల వల్ల చూడటానికి ఇంపుగా ఉంటుంది, ఈ శబ్దాల వల్ల చెవులకి చాలా ఇంపుగా ఉంటుంది. ఒకవేళ గనక వీటి శబ్దాలు సరిపోకపోతే గాయన్ మయూర భ్రమరం,
నెమళ్ళు అడవి గనక చక్కగా ఉంటే చల్లగా ఉంటే పాడతాయి. వాటికి కేకి అని పేరు. కేకలు పుడతాయి, కేకలు పెడతాయి కాబట్టి వాటికి కేకులు అని పేరు. వాటి శబ్దం కొంచెం పెద్దదిగా ఉంటుంది. భ్రమరం, తుమ్మెదలు చెప్పక్కర్లేదు, వినాలే కానీ తుమ్మెదల యొక్క శబ్దం అది వేరు. గాయన్ మయూర భ్రమరం. ఇవి కూడా చాలదనుకుంటే కూజత్ కోకిల సారసం. ఆ కాలంలో ప్రత్యేకంగా కూతలేసేటువంటి కోకిలలు ఉండనే ఉన్నాయి. కోకిల సారసం, ఆ పక్షులు కూడా ఆ కాలంలోనే ప్రత్యేకించి కూతలు పెడతాయట. కాబట్టి వాటి కూతలు సరి. దాంతో చెవులకి కళ్ళకి రెండిటికి ఇంపుగా ఆ అడవి తయారవుతుంది. అది తయారైంది. వనం కుసుమితం శ్రీమన్నదచిత్ర మృగద్విజం గాయన్ మయూర భ్రమరం కూజత్ కోకిల సారసం. క్రీడిష్యమాణస్తత్కృష్ణో భగవాన్ బలసంయుత వేణుం విరణయన్ గోపై గోధనై సమృతో విశత్. వేసవి కాలంలో పిల్లల్ని బయటికి వెళ్ళొద్దంటారు. బయట ఎండలుగా ఉన్నాయి, ఎక్కువ వెళ్ళొద్దు, ఆడుకోవద్దు, ఆవులు ఇంట్లోనే కట్టేసుకోండి, ఆవులు ఇంట్లోనే మేత వేస్తాయి అంటారు. కానీ భగవంతుడు అలా అనుకోలేదు. క్రీడిష్యమాణ, ఈ సందర్భంలోనే కదా మనం బృందావనంలోకి వెళ్ళాలి. వేసవి కాలం అనేది బృందావనానికి వర్తించడం లేదు కదా, కాబట్టి వెళ్ళాల్సిందే అన్నాడు. పెద్దవాళ్ళు కూడా చూసి పర్వాలేదు వెళ్ళొచ్చు, వెళ్ళేట్టుగానే ఉంది. ఎండలు ఎక్కువగా ఉన్నా సరే నీడ పట్టున ఉంటే ఏమీ ఇబ్బంది పెట్టేట్టుగా లేవు. ఎండ ఉంది, చండాంశుకరాహ అవి ఉన్నాయి, కానీ నీడ పట్టున ఉంటే బృందావనంలో ఉంటే ఎండ సోకటం లేదు అని పెద్దవాళ్ళు కూడా అనుకుని వెళ్ళమన్నారు. దాంతో కృష్ణ భగవంతుడు ఒకసారి సంకల్పం అనేది చేస్తే ఆ సంకల్పాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలో చూసేటువంటి శ్రీకృష్ణుడు బలసంయుత బలరాముడితో కలిసి అడవిలోకి ప్రవేశించేటప్పుడు వేణుం వీరణయన్ వేణునాదం చేస్తూ వచ్చాడు. గోపాలకు ఆయన చుట్టూ ఎలాగూ చేరతారు. ఆయన ఇంట్లోంచి బయటికి వస్తే చాలు మొత్తం వార్త గోకులం అంతా పొక్కిపోతుంది. టప్ప అందరూ బయటకు వచ్చేసి ఆయన చుట్టూ మూగుతారు కదా. అలా వాళ్ళు వచ్చేసారు. సరే ఎలాగూ వెళుతున్నాం కదా అని ఆటలకు మాత్రమే ఎందుకు వెళ్ళటం, ఆవులను కూడా మేసేట్టుగా చేయొచ్చు కదా అని గోధనై ఆవులను కూడా తీసుకున్నారు. సంవృత వీళ్ళందరినీ కూడా కట్టుకుని అడవిలోకి ప్రవేశించారు. క్రీడిష్యమాణస్తత్కృష్ణో భగవాన్ బలసంయుత వేణుం విరణయన్ గోపై గోధనై సంవృతో విశత్. అబ్బో, వీళ్ళ అందం గురించి, వీళ్ళు చేసే ఆటల గురించి చెప్పుకోవాలి. ప్రవాళవర్హస్తవక శ్రగ్ధాతు కృతభూషణా రామకృష్ణాదయో గోపా నృతుర్యుయుధుర్జగుహు. వెళ్ళేటప్పుడు ప్రవాళాలు అప్పుడే చిగుర్చిన చిన్న చిగుళ్ళు, వాటిని కొన్నిటిని కోసి కొంతమంది ధరించారు. కొంతమంది అయితే నెమలి పింఛాలని ధరించారు. బర్హస్తబక, కొంతమంది అయితే పూల గుత్తులు కోసుకుని వాటిని అలంకారాలుగా పెట్టుకున్నారు. స్రక్, కొంతమంది అయితే వాటితోనే మాలల్లాగా తయారు చేసుకుని లేదా మాలల్లాగా ఉండే తీగల్ని కోసుకుని, ఒక తీగకి ఏమైనా పూలు అన్ని వైపులా గనక పూస్తే ఆ తీగ కోసి జాగ్రత్తగా దాన్ని ముడేస్తే మాలలా వస్తుంది కదా, అలాంటి మాలల్ని కొంతమంది ధరించారు. స్రక్ ధాతు, కొంతమంది అలా కాదు మనకి రంగులే ప్రధానం అని అనుకుని ఆ గోవర్ధనగిరి నుంచి కారుతున్నటువంటి గైరిక ధాతువుల్ని కొన్నిటిని తీసి అవి పూసుకున్నారు. ఎవరికి తోచిన అలంకారం వాళ్ళు చేసుకున్నారు. కృతభూషణ ప్రవాళ బర్హస్తబక స్రగ్ ధాతు కృతభూషణ. రామకృష్ణాదయో గోపాహ, అందులో బలరాముడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నారు. అందరూ ఇలాగే అలంకారాలు చేసుకుని తోచినట్లుగా ఆడుకున్నారు. కొంతమందికి నాట్యం చేయాలి అని తోచింది, వాళ్ళు నృతుహు నాట్యం చేసుకున్నారు. కొంతమందికి మనం పరస్పరం ముష్టి యుద్ధం చేసుకుందాము, కుస్తీ పడదామని అనిపించింది, యుయుధుహు వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. కొంతమంది అలా కాదు, మనం ఎక్కడైనా నింపాదిగా కూర్చుని కడుపులో చల్ల కదలకుండా పాటలు పాడదాము అని అనిపించింది, వాళ్ళేమో జగుహు పాటలు పాడుకున్నారు. కొంతమంది కబుర్లు చెప్పుకోవాలని అనిపించింది, కబుర్లు చెప్పుకున్నారు. కొంతమంది జగుహు. ప్రవాళబర్హస్తవక శ్రగ్ధాతు కృతభూషణా రామకృష్ణాదయో గోపా నృతుర్యుయుధుర్జగుహు. అందులో ఒక్కొక్కళ్ళు వంతులు వేసుకున్నారు. అందరూ డ్యాన్సులు చేస్తూ ఉంటే ఎలాగా అంటే కృష్ణుడు నేనే ముందు చేస్తానన్నాడు. దాంతో కృష్ణస్య నృత్యత కేచిత్ జగుః కేచిద్ అవాదయన్ వేణుపాణి తలై శృంగై ప్రశంసు రథాపరే. శ్రీకృష్ణుడు నాట్యం చేయటం మొదలుపెట్టాడు.
కృష్ణస్య నృత్యత. నువ్వు నాట్యం చేయాలే కానీ పాటలు పాడడానికి మేము సిద్ధం అని కొంతమంది లేచి కేచిత్ జగుహు, ఓ ఎలుగెత్తి పాడారు. కొంతమంది ఈ పాటకి సరి అయిన వాద్య సహకారం లేకపోతే ఎట్లాగా, వాద్య సహకారం అంటే హ్యూమన్ వాయిస్కి దగ్గరగా ఉండేది వేణునాదము, కాబట్టి వేణునాదంతో మేము సహకారం అందిస్తాము అని కేచిద్ అబాదయన్ వేణుపాణి తలైహి. వాళ్ళు ఏం పాట పాడుతున్నారో చూసుకుని దానికి తగ్గట్లుగా వేళ్ళు కదిలిస్తూ, ఆ వేణువు మీద వేళ్ళు కదిలిస్తూ చక్కగా వాద్య సహకారాన్ని అందించారు. వాళ్ళు కొంతమంది వేణువులు వాయించారు. కొంతమంది అప్పుడప్పుడు ఈ వాద్య సహకారం అంటే కొమ్ము బూరలు కూడా ఉండాలి. నృత్యం చివరికి వస్తూ ఉంటే పీక్కి వచ్చినప్పుడు కొమ్ము బూరలు లాంటివి ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో మేము శృంగైహి, ఆవు తాలూకు కొమ్ములతో శబ్దాలు చేస్తాము అని శృంగైః కేచిదవాదయన్. కొంతమంది వాటితో వాద్య సహకారాన్ని అందించారు. ఇంకొంతమంది అన్నారు, ఎవరైనా నాట్యం చేస్తుంటే చూసేవాళ్ళు ఉండాలి, చూసి ప్రశంసించే వాళ్ళు ఉండాలి. అందరూ వాద్య సహకారాలు చేసి, అందరూ నాట్య సహకారాలు చేసి, అందరూ పాటలు పాడుతూ ఉంటే చూసేవాళ్ళు ఉండద్దా, అందుకని మేము చూస్తాము, బాగుంటే ప్రశంసిస్తాము అని అన్నారు. అన్నవాళ్ళు అన్నట్టుగానే కూర్చొని చక్కగా చూశారు. చూసి చాలా బాగుంది అని ప్రశంసు అథాపరే. మిగిలిన వాళ్ళందరూ కూడా చూసి బాగుంది అని మెచ్చుకున్నారు. కృష్ణస్య నృత్యతః కేచిత్ జగుః కేచిదవాదయన్ వేణుపాణి తలైః శృంగైః ప్రశంసురథాపరే. గోపజాతి ప్రతిచ్ఛన్నాః దేవా గోపాలరూపిణౌ ఈడిరే కృష్ణరామౌ చ నటా ఇవ నటం నృప. అదేమిటి, ఈయన నాట్యం ఆడటం ఏమిటి, ఈయన వచ్చిన పని ఏంటి, సీరియస్గా ఆ పనులు చేసుకుంటూ పోవద్దు, అడవిలో కూర్చుని డ్యాన్సులు చేసుకుంటూ ఉంటే ఎట్లాగా అంటే, ఏం చేస్తాము, ఆయన స్వతంత్రుడు, ఆయన నటుడు. ఆ నటుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నీ క్యారెక్టర్ ఏంటో అది చూసుకుంటూ వెళ్ళిపో అంటే పోడు, అలా పోడు. ఒకసారి ఎక్కేసిన తర్వాత తన గానకళా సౌందర్యాన్ని ప్రదర్శిస్తాడు. కొన్నిసార్లు తన డ్యాన్స్ వస్తే కనుక డ్యాన్స్ని చూపిస్తాడు, అడుగులు వేసి చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. చూపించేంత వరకు, తనలో ఉన్నవన్నీ చూపించేంత వరకు ఆయన ఏం ఆగడు, ఇంకోళ్ళు చెప్పినట్లు నడుచుకోరు. ఈయన ఇప్పుడు నటుల్లాగా వచ్చాడు, మాయావేషంతో వచ్చాడు కదా, నటుల్లా వచ్చి ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తున్నాను చూడండి, బాగుంది అనుకున్న వాళ్ళు ప్రశంసించండి, బాలేదు అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకోండి, నోరు మూసు కూర్చోండి అన్నట్టుగా ఉన్నాడు. కాకపోతే ఆయనతో వచ్చిన మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నటులే, వాళ్ళు కూడా దేవతామూర్తులే. కాబట్టి గోపజాతి ప్రతిచ్ఛన్నాః దేవాః, గోపులుగా బ్రహ్మగారి ఆదేశం మేరకు పుట్టినటువంటి ఈ దేవతలందరూ కూడా వాళ్ళు కూడా నటులే కదా. కాబట్టి ఆ నటుడి చుట్టూ చేరి, ప్రధాన నటుడి చుట్టూ చేరి వాళ్ళు ప్రశంసలు చేయటం, సహకారాలు అందించటం, ఈ పని మీదే ఉన్నారు. గోపాల రూపిణౌ ఈడిరే రామకృష్ణౌచ. ఈ గోపాల రూపంలో ఉండేటువంటి ఈ పరమాత్మ యొక్క బలరామకృష్ణ రూపాలు, ఈ రూపాలు రెండు కూడా నట రూపాలే. ఆ నట రూపాలని వీళ్ళు ప్రశంసించారు. నట ఇవ నటం నృప. నాటక రంగంలో ఎలా ఉంటుంది, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఆహా ఓహో అంటారు, కింద ఉన్నవాళ్ళు అనటం తర్వాతి మాట, పైన ఉన్న వాళ్ళే మొదలు ఆహా ఓహో అంటే బాగుందేమో అనుకుని కింద వాళ్ళందరూ కూడా ఆహా ఓహో అనాలి. అలాగే ఈ దేవతాగణాలు వాళ్ళందరూ కూడా నటుల్లాగా వచ్చి వీళ్ళని ఆహా ఓహో అని ప్రశంసించారు. ప్రశంసించటంతో మన ప్రశ్నకి అవసరం అనేది లేకుండా పోయింది, ప్రశ్నకి అవకాశమే లేదు. ఆయన ఎందుకు ఇప్పుడు ఇంత ఈ పని చేయాలి, సీరియస్గా రాక్షసుల్ని టప్ప సంహరించేసి పైకి వెళ్ళిపోవచ్చు కదా అనే ప్రశ్నకి అవకాశం లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే స్వతంత్రుడైన ఆ పరమాత్మను ఏ విషయంలోనూ మనం ప్రశ్నించలేము. ఎప్పుడు ఏం చేయాలో ఆయన అప్పుడు అది చేస్తాడు. ఎందుకు చేస్తాడు అని మనం ఏమైనా దొరికితే కారణాలు వెతుక్కోవాలే కానీ కొన్ని సందర్భాల్లో కారణాలు కూడా మనం వెతుక్కోలేము. అసలు పరమాత్మ సృష్టి ఎందుకు చేశాడు అంటే కారణం వెతుక్కున్నామా? వెతుక్కోలేకపోయాం కదా. తేల్చుకోలేక పరమాత్మ ఆట అని ఒకసారి, జీవుల కర్మ అని ఇంకొకసారి, అందులో జరగాల్సిందని ఒకసారి, యాదృచ్ఛికమని ఒకసారి, అది స్వభావ సిద్ధం అడగకూడదు అని ఇంకొకసారి, అలా కాలశక్తి అని మరొకసారి సమాధానం చెప్పుకోలేదు. అలాగే ఇక్కడ కూడా సమాధానం చెప్పుకోవాల్సిందే తప్ప స్వతంత్రుడైన పరమాత్మ నటుడుగా వ్యవహరించినప్పుడు ఏం చేస్తాడు అని మనం ప్రశ్నించుకోలేము అని శ్రీ శుకుల వారు చెప్పారు. గోపజాతి ప్రతిచ్ఛన్నాః దేవా గోపాలరూపిణౌ ఈడిరే కృష్ణరామౌ చ నటా ఇవ నటం నృప.
భ్రామణైర్లంఘనై క్షేపై ఆస్ఫోటన వికర్షణై చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్. ఇది కాక ఎప్పుడు పాటలైనా ఎప్పుడు డ్యాన్స్లైనా ఎన్ని ఉండాలి? భ్రామణై, ఓ గిరగిర రాళ్ళు తిప్పి రాళ్ళు వేస్తే ఎంత దూరం వెళుతుంది అని ఆటలు ఆడుకోవాలి. అవి కూడా ఆడారు బ్రాహ్మణై. లేదా గిరగిర ఎవరు ఎక్కువసేపు తిరుగుతారు, గిరగిర యక్షగానాల్లోనూ వాటిల్లోనూ తిరుగుతారు కదా, ఇలా పైకి ఎత్తి ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు తిరగలరు అని గిరగిరా తిరిగే ఆటలు కొన్ని ఆడారు. లంఘనై, ఇసుక తిన్నెల్లాంటివి ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంత ఎత్తుకి దూకుతారు అని లెక్కలేసి దూకే పోటీలు పెట్టుకున్నారు. లంఘనై. క్షేపై, ఎవరెవరు ఎంత దూరానికి విసరగలరు, ప్రమాదం లేని ప్రాంతాల్లోకి ప్రమాదం లేని వస్తువుల్ని ఎంత దూరానికి విసరగలరు అని క్షేపాలు ఆడుకున్నారు. లేదా పైకి పక్కకి అన్ని రకాలుగాను క్షేపై. ఆస్ఫోటనం, జబ్బలు చరుచుకుంటే ఎవడు జబ్బ చరుచుకుంటే శబ్దం ఎక్కువ వస్తుంది అని కూడా ఆడుకున్నారు. వికర్షణై, తాడు పట్టుకుని ఇటువైపు కొంతమంది అటువైపు కొంతమంది పట్టుకుని లాక్కున్నారు. వికర్షణై, లాక్కున్నారు. లేదా కొంతమంది పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ముందు వైపు ఇద్దరు చేతులు పట్టుకుంటారు. ఈ గ్రూప్ లాగుతుందా ఆ గ్రూప్ లాగుతుందా అని వికర్షణం అనే ఆట ఆడుకున్నారు. చిక్రీడతు, ఇలాగే ఆడుకున్నారు. ఇవేమీ యుద్ధాలు కావు, ఇవేమీ ప్రమాదకరాలు కావు, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలవాటు లేని వాళ్ళం మనలాంటి వాళ్ళం వెళితే మాత్రం కాళ్ళు తొక్కేసుకుని కాళ్ళు ఇవైపోయినాయి అవైపోయినాయి అని భయపడతాం. కానీ అలవాటు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగానే ఉంటారు, ఆడతారు. నియుద్ధేన, కొన్నిసార్లు ద్వంద్వ యుద్ధాలు కూడా చేశారు. స్నేహపూర్వకమైన ద్వంద్వ యుద్ధాలు చేశారు. ద్వంద్వ యుద్ధాలు వీళ్ళు ఇలాంటి అల్లర్లు చేస్తున్నారు, ఇలాంటి ఆటలు ఆడుతున్నారు అని తల్లులు ముందే కనిపెట్టి ఏం చేశారంటే వీళ్ళ పిలకలకి కాకపక్షధరౌ, జడలేసి పంపించారు. మామూలుగా పిలకలైతే ముడేస్తారు కదా, పిలక అంటే 3వ సంవత్సరం పెట్టవలసింది పిలక. 3వ సంవత్సరం చౌలం లేదా చూడాకర్మ అని చెయ్యాలి. అప్పుడు చూడాకర్మ చేసినప్పుడు పిలక పెట్టాలి. పుట్టు వెంట్రుకలు తీసి 3వ సంవత్సరం, ఏదో 9వ నెల 8వ నెల అవి కాదు, సంవత్సరం లోపల పసిపిల్లల తలకాయల మీద కత్తి పెట్టకూడదు అని డాక్టర్లు కూడా అంటారు. 3వ సంవత్సరం పుట్టు వెంట్రుకలు తీయాలి. 3వ సంవత్సరం పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు మొత్తం తీసేయకుండా కొద్దిగా అట్టి పెట్టాలి. అవి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. క్రమంగా పెరిగిన వాటిని పిలకలుగా పెంచాలి. ఆ పిలకల్లో రకరకాల సంప్రదాయాలు పాతకాలాల్లో ఉండేవి. పంచశిఖలని, 3 శిఖలని, ఇంకా సప్తశిఖలని, రకరకాల సంప్రదాయాలు ఉండేవి. అందులోనూ పశ్చాచ్చూడులని, పురశ్చూడులని, తిరశ్చూడులని, రకరకాల సంప్రదాయాలు. ఇప్పుడు పిలక వెనకాలకు ఉన్నట్లుగా ముందు వైపుకు పిలకలు పెట్టుకునే సంప్రదాయాలు, పక్కలకి ఇటుపక్కకి పిలక పెట్టుకునే సంప్రదాయాలు, చాలా సంప్రదాయాలు ఉండేవి. ఆ సంప్రదాయాల ప్రకారం ఎవరి వంశాచారాల ప్రకారం వాళ్ళు అందరూ వైదికులు, అంటే వేద మార్గాన్ని నమ్మే వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు పిలకలు పెట్టాలి. 3వ ఏట పిలకలు పెట్టాలి. ఆ పిలకలు పెంచుకుంటూ పోవాలి. ఆ పిలక జీవితాంతం ఉండిపోతుంది. వీళ్ళు ఆడటానికి వెళుతున్నారు కదా పిల్లలు. పిలక మామూలుగా ముడి వేస్తే వీళ్ళు పిలకలు ముడి విప్పదీసేసుకుని జుట్టంతా విరబోసుకుని వస్తారు కదా, జుట్టు పాడైపోతుంది కదా. అందుకని తల్లులు ఏం చేశారంటే జడ వేసి గట్టిగా ఆ జడని గట్టిగా ముడేసి, ఒకవేళ ముడి విడిపడిపోయినా సరే జడ గట్టిగా ఉండేటట్లుగా వేసి పంపించారు అందరికీ, పిల్లలందరికీ కూడా. వీళ్ళ ఆటల్లో భయంకరమైన ఆటలు కూడా ఆడేస్తున్నారు. ద్వంద్వ యుద్ధాలు ఉంటున్నాయి, లేదా పరిగెత్తటాలు అవి ఇవి చాలా ఉంటున్నాయి. అందువల్ల జుట్టు వీడిపోతుంది, మళ్ళీ ముడి వేసుకోరు వీళ్ళు, అసలు ముడేసుకుంటే టైం వేస్ట్ అనుకుంటారు వీళ్ళు అని వాళ్ళు గట్టిగా జడలు వేసి, అది కూడా గట్టిగా బిగించి జడలు వేసి, కాకపక్షాలు అంటారు వాటిని, ఆ కాకపక్షాలని వేసి అవసరమైతే 2-3 జడలుగా వేసి ఆ 2-3 జడల్ని కలిపి మళ్ళీ గట్టిగా వేసి పంపిస్తున్నారు. అవి వేసుకుని వాళ్ళు తల్లులు ముందే జాగ్రత్త పడ్డారు కదా, వాటితోనే జుట్టుకి ఏమాత్రం ఇబ్బంది రాకుండా, పిలకలు ఏమాత్రం ముడి వీడిపోకుండా జాగ్రత్తగా ఆడుకుంటున్నారు. కాకపక్షధరౌ క్వచిత్. భ్రామణైర్లంఘనై క్షేపై ఆస్ఫోటన వికర్షణై చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్ అని. మాకు కూడా చిన్నప్పుడే పిలకలు పెట్టారు. 5వ ఏటో ఎప్పుడో పెట్టినట్టు గుర్తు. ఆ పిలకలు పెట్టుకునే స్కూళ్ళకి వెళ్ళాము. ఎన్నో తరగతి వరకు చదువుకుంటే అన్నో తరగతి వరకు స్కూళ్ళకి పిలకలు పెట్టుకునే వెళ్ళాము. మా అమ్మ కూడా పొద్దున్నే తలకాయ చక్కగా దువ్వి, ఆ తలకాయ అంటే మిగతా తలకాయ ఏముండదు కదా,
పిలక చక్కగా దువ్వి దానికి గట్టిగా ముడి వేసి దానికి ఏదో కదిలిపోకుండా అవి ఇవి పెట్టి పంపించేది. మన్నాటి వరకు ఆ పిలక ముడి అలాగే ఉండాలి, ఎంత ఆట ఆడినా ఏం చేసినా మన్నాటి వరకు అలాగే ఉండాలనేది. ముడి గనక విడిపోతే ఎందుకు విడిపోయింది అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అనే దీంట్లో ఉండేది. పిలకలు పెట్టుకుని స్కూళ్ళకి వెళ్ళొచ్చు, స్కూళ్ళకి పంపించవచ్చు, తప్పేం లేదు. జడలేసుకుని ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించవచ్చు, ఒంటి జడ వేసి ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించవచ్చు, పిలకలు పెట్టి పిల్లల్ని స్కూళ్ళకి పంపించవచ్చు. మన దేశంలో మన ధర్మాన్ని పాటించడంలో ఎవరు మొహమాట పడక్కర్లేదు, ఎవరు భయపడక్కర్లేదు, బాగుండదేమో అనుకోనక్కర్లేదు. ఇలా ఉండకపోతేనే బాగుండదు అనే మాట అనుకుంటే సరిపోతుంది. వాళ్ళ పిల్లలకి భయం ఏం లేదు కదా, తల్లులకి భయం లేదు, పిల్లలకి భయం లేదు. అందువల్ల పిలకలే పెట్టుకున్నారు వాళ్ళు. పిలకలు పెట్టుకుని వాటిని దువ్వుకుని జడలు వేసుకుని ముళ్ళు వేసుకుని చక్కగా అడవులకు వెళ్ళారు. మనం బడులకు వెళ్తాం, వాళ్ళు అడవులకు వెళ్ళారు. స్కూల్స్కి వెళ్ళే చోట అడవులకు వెళ్ళి చక్కగా ఆడుకుని వచ్చారు. క్వచిన్ నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం శశంసతుర్మహారాజా సాధు సాధ్వితి వాదినవు. ఎప్పుడు బలరామకృష్ణులే ఆడతారా, బలరామకృష్ణులే పాడతారా? అలా కుదరదు కదా. కొన్నిసార్లు వీళ్ళు ఆడతారు, కొన్నిసార్లు వాళ్ళు పాడతారు, కొన్నిసార్లు వాళ్ళు ఆడతారు, కొన్నిసార్లు వీళ్ళు పాడతారు. అలా ఉండాలి కదా. క్వచిన్ నృత్యత్సు చాన్యేషు, కొన్నిసార్లు మిగతా వాళ్ళు నాట్యం చేస్తున్నప్పుడు అలాగేరా నువ్వు నాట్యం చేయరా, నేను నీకు పాట పాడి పెడతానురా అని బలరాముడో కృష్ణుడో ఎవరో ఒకళ్ళు పాట పాడటం. గాయకవు, లేదా బలరాముడు పాడతాడరా నేను చక్కగా వేణువు వాయిస్తానురా అని కృష్ణుడు చెప్పటం, లేదా కృష్ణుడు పాడతాడు నేను వేణువు వాయిస్తాను అని బలరాముడు చెప్పడం. అందరికీ వేణునాదం వచ్చు, అందరికీ వేణువు వాయించడం వచ్చు, కృష్ణుడికి గొప్పగా వచ్చు. కాబట్టి గాయకౌ వాదకౌ స్వయం. మిగతా వాళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళు పాటలు పాడారు, మిగతా వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళు సహకార వాద్యాన్ని అందించారు. అంతేకాదు మిగతా వాళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళు చూశారు కూడాను. చూసి బాగుంటే శశంసతు చక్కగా ప్రశంస చేశారు. మహారాజా ఓ పరీక్షిత్తు, రాజస్థానంలో చక్రవర్తి స్థానంలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు, అందరికీ ఇష్టమైన శ్రీకృష్ణుడు ప్రశంస చేస్తే ఎలా ఉంటుంది అనే సంగతి వాళ్ళకి మాత్రమే తెలుసు. మామూలుగా మహారాజుల ముందు ప్రదర్శనలు చేసేటువంటి వాళ్ళు మహారాజు గారు ప్రశంస చేయాలి అని ఆశిస్తారు కదా. మరి జగదేక చక్రవర్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి ముందు ప్రదర్శన చేసేటువంటి ఆ పిల్లలు కూడా ఆయన ప్రశంస చేయాలి అని ఆశిస్తారు కదా. ఆ ఆశని ఆయన తీర్చాడు, ఒక మహారాజు తీర్చినట్లుగా తీర్చాడు. శశంసతుర్మహారాజా, ఎలా ప్రశంస, సాధు సాధు సాధు, చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనే ప్రశంస చేశాడు. బలరాముడు కూడా అలాగే చేశాడు. సాధు సాధ్వితి వాదినవు. క్వచిన్ నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం శశంసతుర్మహారాజ సాధు సాధ్వితి వాదినవు. క్వచిత్ బిల్వైః క్వచిత్ కుంభైః క్వచామలక వృష్టిభిః అస్పృశ్య నేత్రబంధాద్యైః క్వచిన్ మృగ ఖగేహయా. ఇలా ఆడుకున్నారు. ఒకప్పుడు బిల్వ ఫలాలు, మారేడు పళ్ళు వేసవికాలంలో బాగా కాస్తాయి. అవి వేసవికాలంలోనే వాటి పళ్ళు వస్తాయి. నిజానికి కొన్ని జాతుల్లో అయితే కొన్ని జాతుల పళ్ళు అయితే కనుక జాగ్రత్తగా లోపల గుజ్జు తీసి తాగితే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. కొద్దిగా వగరుంటుంది లేదా చిరు చేదు ఉంటుంది. మనకు దొరికే చిన్న పళ్ళు అయితే ఎక్కువ వగరు ఎక్కువ చేదు ఉంటుంది. అదే కొంచెం లావాటి పళ్ళు దొరుకుతాయి, ఆ జాతులు అయితే కనుక లోపల గుజ్జు చాలా బాగుంటుంది, చాలా మంచిది, ఒంటికి కూడా చాలా మంచిది, చలవ చలవ చేస్తుంది అంటారు. అవి వచ్చే కాలం అది వేసవి కాలం, జ్యేష్ఠ మాసం ఆ ప్రాంతాల్లోనే వస్తాయి అవి పళ్ళు కూడాను. ఆ పళ్ళల్లో కొన్ని పళ్ళు తిన్నారు, ఎన్ని పళ్ళు తింటారు అడవిలో పడ్డవాళ్ళు. కాబట్టి కొన్ని పళ్ళు తినగా కొన్ని పళ్ళు గుండ్రంగా ఉన్న పళ్ళు చూసి వాటిని బంతులు ఆడుకున్నట్టు ఆడుకున్నారు. క్వచిత్ బిల్వైః. ఇలా కాకుండా క్వచిత్ కుంభైః, కుంభ వృక్షాలను ఉంటాయట, వాటి పళ్ళు కూడా గుండ్రంగా ఉంటాయట. ఆ గుండ్రంగా ఉండేటువంటి కుంభ ఫలాలని తీసుకుని వాటితో కూడా ఆడుకున్నారు. ఈ కుంభ వృక్షాలు అంటే ఏంటో సరిగ్గా తెలియదు. ఒరిస్సా అటువైపు కుంభ వస్త్రాలను ఏవో వాటి నార తీసి వాటితో బట్టలు నేస్తారని వినటం వరకే. ఆ చెట్లు ఎలా ఉంటాయి, వాటి పళ్ళు ఎలా ఉంటాయి అనే సంగతి తెలియదు. కానీ వాటితో గుండ్రంగా ఉండేటువంటి వాటితో ఆడుకున్నారు. క్వచ ఆమలక ముష్టిభిః. ఉసిరికాయలు తీసుకుని ఆ ఉసిరికాయల్ని విసిరేస్తే ఆ ఉసిరికాయల్ని పట్టుకోవాలి, లేదా ఉసిరికాయల్ని చేతి నిండా తీసుకుని విసిరేస్తే వాటిలో ఎన్ని పట్టుకోగలరు, ఎన్ని క్యాచ్ చేయగలరు అనేది ఒక ఆట. ఆ ఆట కూడా ఆడుకున్నారు.
వేసవి కాలంలో ఉసిరికాయలు వస్తాయా? వస్తాయి. వాటికి చైత్రామలకాలు అని పేరు. కార్తీక మాసంలో ఉండే ఉసిరికాయలు మనకు బాగా తెలుసు. కార్తీక మాసంలో ఉసిరికాయలని కోసుకోవటం అవన్నీ మనకు అలవాటు కదా. వైద్యశాస్త్రం ప్రకారం కొన్ని ఉసిరికాయలు చైత్ర మాసంలో వస్తాయి. వాటికి చైత్రామలకాలని పేరు. వాటిల్లో వైద్యకీయ విలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవి కాలంలో కూడా ఉసిరికాయలు వస్తాయి, కాకపోతే తక్కువగా వస్తాయి. కొన్ని చెట్లకే కాస్తాయి. ఆ కొన్ని చెట్లకే కాసిన ఉసిరికాయలని పట్టుకుని వీళ్ళు ఆడుకున్నారు. క్వచ ఆమలక ముష్టిభి. ఇది కాక మిగతా ఆటలు చెప్పక్కర్లేదు. అస్పృశ్య, దమ్ముంటే నన్ను పట్టుకో, నేను వేగంగా పరిగెత్తుతాను, నన్ను పట్టుకుని చూడు అనే ఆట, ముట్టుకునే ఆట. నేత్రబంధాద్యై, కళ్ళు మూసేసి దాగుడు మూతలు ఆడటమో లేదా కళ్ళు మూసేసి అందరినీ పట్టుకోవటం, చుట్టుపక్కల వాళ్ళని ముట్టుకోవటం అనే ఆట. అబ్బో ఇంకా చాలా ఆటలు ఇలాంటివి. దాగుడు మూతలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్ని ఆటలు ఉంటే అన్ని ఆటలు ఆడారు. ఈ పోటీతో కూడిన ఆటలు ఇవన్నీను. క్వచిత్ బిల్వై, క్వచిత్ కుంభై, క్వచామలక ముష్టిభి, అస్పృశ్య నేత్రబంధాద్యై అనేవి. ఈ పోటీ ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళు ఆడుకోగలిగినవి. క్వచిన్ మృగ ఖగేహయ, జంతువుల్లా నడవటం, జంతువుల్లా పరుగులు పెట్టడం, కొన్నిసార్లు పక్షుల్లా ఎగరటం పెద్ద కష్టమేం లేదు. 2 చేతులు దాచడం, అలా ఊగుకుంటూ తిరగటమే. అలాంటివన్నీ ఆడారు. క్వచిత్ బిల్వై, క్వచిత్ కుంభై, క్వచామలక ముష్టిభి, అస్పృశ్య నేత్రబంధాద్యై, క్వచిన్ మృగ ఖగేహయ. క్వచిచ్చ దర్దురప్లావై, వివిధైరుపహాసకై, కదాచిత్ స్పందోలికయా, కర్హిచిన్ నృపచేష్టయా. క్వచిచ్చ దర్దురప్లావై, కప్పల్లాగా ఎగరటం, మండూకప్లుతులు అంటారు. యోగాసనాల్లో మంచి ఆసనం అది. ఎగరటం కష్టం కానీ మండూకంలాగా 2 కాళ్ళు పట్టుకోవడము, పట్టుకుని 4 అడుగులు వేస్తే పెద్ద ఆసనం అని చెప్పేవాళ్ళు. ఆ మండూకప్లుతులు వాటితో ఆడుకున్నారు. అలసిపోతే వివిధైరుపహాసకై, కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకునేవి ఉండనే ఉన్నాయి. కదాచిత్ స్పందోలికయ, ఇంకా అలసిపోయి మాటలు మాట్లాడి కూడా అలసిపోతే ఉయ్యాల్లాగా ఉండేటువంటి చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, వాటి మీదకి వెళ్ళి ఇలా ఊగుతూ ఉండటం. స్పందోలికయ, ఉయ్యాల కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మాకు చిన్నప్పుడు ఒక చెట్టు ఉండేది, దాని పేరు ఉయ్యాల చెట్టు అనేవాళ్ళము. ఆ ఉయ్యాల చెట్టు దాని కొమ్మ ఒకటి ఉయ్యాలలాగా ఇలా వంపు తిరిగి ఉండేది. అందరం వెళ్తాం, దాని మీద ఇటో అటో పడుకుని కాసేపు ఇలా పైకి కిందకి ఊగి ఇటు అటు ఊగి రావటం. ఎక్కువ బరువు పెడితే అది ఇబ్బంది అవుతుంది, కానీ చిన్నపిల్లలైతే పర్వాలేదు. తర్వాత ఆ ఉయ్యాల చెట్టు లేదు, ఉయ్యాలు ఊగే ఇది కూడా పోయింది. కదాచిత్ స్పందోలికయ, అలా కొన్నిసార్లు ఉయ్యాలు ఊగేవాళ్ళు చెట్ల మీద. కర్హిచిన్ నృపచేష్టయ, ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడికి నేను జగదేక చక్రవర్తిని గుర్తొచ్చేసి ఓ రాయి మీద కూర్చొని నేను ఇప్పుడు మహారాజుని అని అనేవాడు. అనేసరికి వీళ్ళందరూ నేను మంత్రిని అంటే ఒకడు, నేను సేనాపతిని అని ఒకడు, నేను ఇలాంటి వాడిని అని ఒకడు, నేను గొడుగు పడతానని ఒకడు, నేను ఛత్రచామరాలు వేస్తానని ఒకడు. పోటీ లేకుండా అందరూ అమరేవాళ్ళు. అమరి మొత్తం ఆ రాజనాటకాన్ని మొత్తాన్ని రక్తి కట్టించేసేవాళ్ళు. నృపచేష్టయ. ఇలా ఎవరైనా పొరపాటున నేను మహారాజుని అంటే వెంటనే గొడుగు పట్టడానికి ఈయన సిద్ధం, వెంటనే ఛత్రచామరాలు పట్టుకోవడానికి ఈయన సిద్ధం. నువ్వు మహారాజు అని ముందంటే నీకు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నేను ముందంటే నువ్వు నాకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేయాలి అని పోటీ లేని ఆటల్ని చక్కగా ఆడుకునేవాళ్ళు. క్వచిచ్చ దర్దురప్లావై, వివిధైరుపహాసకై, కదాచిత్ స్పందోలికయ, కర్హిచిన్ నృపచేష్టయ. ఏవంతౌ లోకసిద్ధాభి క్రీడాభిశ్చేరతుర్వనే నద్యద్రిద్రోణి కుంజేషు కాననేషు సరస్సుచ. ఏవం, ఈ రకంగా తౌ, ఆ బలరామకృష్ణులిద్దరూ కూడా లోకసిద్ధాభి క్రీడాభి, ఈ లోకంలో ఉండేటువంటి, ఈ లోకంలో అప్పుడు ప్రసిద్ధమైన, ఇప్పుడేమి ఆటలు గీటలు ఏం లేవు, అసలు పిల్లలు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఇలా 2 వేళ్లతో ఆడే ఆటలే తప్ప మిగతా ఆటలు ఏమీ ఆడటానికి వీల్లేదు. ఆటలు ఆడటం అనేది ఖరీదైన వ్యవహారం అయిపోయింది. ఆటలు ఆడేందుకు ప్రసక్తి లేదు, పంపించే వీలు లేదు, వెళ్ళమంటే వెళ్ళరు, వాళ్ళు ఇంతలావను పడి కూర్చుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పిల్లల్ని ఆడుకోనివ్వము, మంచి విషయాలు విన్ననివ్వము, చదువు అంటాము, లేదా పోటీ అంటాము. ఇవన్నీ ఉన్నాయి, వద్దులే మనకొద్దు. లోకసిద్ధమైనటువంటి క్రీడాభి, క్రీడలతో హాయిగా చేరతుర్వనే, ఆ వనంలో ఇష్టం వచ్చినట్లు తిరిగారు. నదుల దగ్గర తిరిగారా, అద్రిద్రోణి బృందావనగిరి సానువుల దగ్గర తిరిగారా, కుంజేషు పొదరిళ్లలో తిరిగారా, ఎప్పుడు ఎలా కావాలంటే అలా తిరిగారు.
నది దగ్గర తిరుగుదామనిపిస్తే అక్కడ తిరిగారు, అక్కడ అట్లా ఆడుకున్నారు. పర్వత సానువుల దగ్గర తిరుగుదామని అనిపిస్తే అక్కడ హాయిగా తిరిగారు. అలా కాదు పొదరిళ్లలో దాగుడు మూతలు ఆడుకుందాము, పై దానికి కూడా పనికొస్తుంది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే అని అనుకుంటే దానికోసం ఆ ఆటలు కూడా ఆడుకున్నారు. కాననేషు అడవుల్లో చెట్ల మధ్య ఆడుకున్నారా? ఆడుకున్నారు. సరస్సుచ ఇలా కాదు మనం కాసేపు వెళ్ళి ఈత కొట్టొద్దాము, కాళింది నదిలో చాలా సరస్సులు ఉన్నాయి కదా, వాటిల్లో ఈత కొట్టొద్దాము అని అనుకుంటే హాయిగా వెళ్ళి ఈతలు కొట్టొచ్చారు. ఏవం తౌ లోకసిద్ధాభి క్రీడాభిశ్చేరతుర్మనే నద్యద్రిద్రోణి కుంజేషు కాననేషు సరస్సుచ అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. దీంతో 16 శ్లోకాలతో ఆయన చేయదలుచుకున్నటువంటి బృందావన వర్ణనము, వసంతకాలంలో లేదా గ్రీష్మకాలంలో ఉండే బృందావన వర్ణనము, ఆ బృందావనంలో బలరామకృష్ణులు ఆడుకున్నటువంటి తీరు, ఈ విషయాన్ని ఆయన పూర్తి చేశారు. ఎందుకు ఈ ఆటల గురించి ప్రస్తావన చేయటము అంటే ముందే అనుకున్నాము, ఆయన స్వతంత్రుడైనటువంటి వాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన స్వాతంత్ర్యాన్ని మనం ప్రశ్నించలేము, ఆయన స్వాతంత్ర్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప, ఆయన స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకుని మనం కోల్పోయిందేదో మనం తెలుసుకోవాల్సిందే తప్ప ఆయన్ని ప్రశ్నించి ఏమీ లాభం ఉండదు. కాబట్టి ఆయన యొక్క స్వాతంత్ర్యాన్ని, క్రీడారూప స్వాతంత్ర్యాన్ని కొంచెం మృదువుగా ఈ భాగంలో చూపించారు అనే అనిపిస్తోంది. అంతవరకే దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇది కాక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అడవుల్ని వాటిని బతకనిస్తే, నీటి పారుదల ప్రాంతాలని బతకనిస్తే, వాటిని మురుక్కాలవలు చేయకుండా ఉంటే, ఇంటి డ్రైనేజ్ మొత్తాన్ని పారే నీటిల్లోకి వేసేయటము, లేదా అక్కడికి అసలు పైప్ పెట్టేసేయటము, పారే నీటిలో డ్రైనేజీలు వదిలిపెట్టడము, లేదా ఇప్పుడు నీరు పారట్లేదు కాబట్టి అందులోకి మనం డ్రైనేజ్ పెట్టచ్చు అనుకోవటము, ఇలాంటి పనులు ఏమీ చేయకపోతే నీరు పారి చక్కగా చుట్టుపక్కల అడవులు పెరిగి పచ్చదనం పెరిగి వేసవికాలంలో కూడా హాయిగా ఉంటుంది. ఎంత ఉష్ణమండల ప్రాంతమైనా మంది వేసవికాలంలో చల్లగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చెప్పారేమో. పిల్లల్ని ఆడుకోనిస్తే వాళ్ళ యొక్క మానసికమైన లేదా శారీరకమైన పెరుగుదల చక్కగా ఉంటుంది, మనం ఆడుకోనివ్వాలే కానీ వాళ్ళు చక్కగానే పెరుగుతారు అనే విషయాన్ని ఏమైనా చెప్పదలిచారేమో. చాలా తక్కువ స్థాయిలోనే చెప్పదలిచారు. పరమాత్మ తాలూకు స్వాతంత్ర్యాన్ని, మనం ప్రశ్నించలేని స్వాతంత్ర్యాన్ని ప్రధానంగా ఈ భాగంలో చెప్పారు. అయితే ఇలాంటి దాన్నే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు కదా, అంటే చెప్పారు మనం గమనిస్తూ వస్తే ఒక్కొక్క విషయాన్ని రెండు సార్లు చెప్తున్నారు. ఆయన వ్యాపకత్వాన్ని 2-3 సందర్భాల్లో చెప్పారు. ఈ స్వాతంత్ర్యాన్ని కూడా 2-3 సందర్భాల్లో 2-3 రకాలుగా ఇంకా ఎక్కువ విధాలుగా చెప్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి అలా 2-3 సందర్భాల్లో చెప్పదలుచుకున్న స్వాతంత్ర్యాన్ని ఈ భాగంలో, ఈ అధ్యాయంలోని ఈ భాగంలో ప్రధానంగా చెప్తున్నారు అని అనిపిస్తోంది. దీన్ని బట్టి మనం కోల్పోయిన స్వాతంత్ర్యం ఏమిటి? లౌకికమైన స్వాతంత్ర్యం కాదు, పారమార్థికంగా చూసుకున్నప్పుడు మనం కోల్పోయింది ఏంటి, ఆ పరమాత్మ దగ్గర ఉన్న స్వాతంత్ర్యం ఏంటి అని ఆలోచించడానికి ఒక చిన్న దారి ఏర్పడుతోంది. ఆ దారిని, ఆ ప్రశ్న మార్గాన్ని మనం మనసులో ఉంచుకుని స్వాతంత్ర్యం అంటే ఏంటి అని పైపైన మనం విచారణ ఎలాగూ చేసుకోవాల్సిందే. కాబట్టి దానికి చేసుకోవడానికి వీలుగా ఈ పరమాత్మ తాలూకు స్వతంత్ర క్రీడ అనే భాగాన్ని అర్థం చేసుకుని, ఆ స్వతంత్రుడైన పరమాత్మని వనభూమిగా పల్లవ నివహాభృదట్టనోద్యతుడైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో భావించుకుంటూ, ఆనంద రూపంలో ఆడుకుంటూ ఉండేటువంటి ఆ స్వామిని ఆ రూపంలో భావించుకుంటూ మనం ఈ రోజుకి ఈ వ్యాఖ్యాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. క్షమాప్రార్థనాదులన్నింటినీ చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.